ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులకి నమస్కారాలు. మనం విద్యా ప్రవేశంలో జూన్ 24 నుంచి జూలై 15 వరకు పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమాలు మన ప్రత్యేక నమోదు కార్యక్రమాన్ని జరుపుకున్నాం. ఇందులో మన శ్రీకాకుళం జిల్లాలో 2496 పాఠశాలలు గాను 1204 పాఠశాలలు నమోదైనవి. అందులో ప్రజెంట్ స్టార్టింగ్లో ఉండి ఒక ఫోటో కూడా అప్లోడ్ చేయని పాఠశాలలు 753 ఉన్నాయి. అప్లోడ్ చేసిన పాఠశాలలు 109 ఉన్నాయి. అలాగే పూర్తిగా సబ్మిట్ చేసిన వాళ్ళు 342 పాఠశాలలు ఉన్నాయి. టోటల్ 1204 పాఠశాలలు మనకి ఉన్నాయి. అయితే ఇందులో మనం జూన్ 24 నుంచి మనం ఒక కమిటీ వేసుకున్నాం. ఆ తర్వాత టాస్క్ 1 చేసాము. ఇప్పుడు లెవెల్ 2లో మనం ప్రోగ్రామ్స్లో మనం ఆల్రెడీ నమోదై ఉన్నాం. దాన్ని ఎలా సబ్మిట్ చేయాలి, మనకి జూలై 20 నాటికి సబ్మిట్ చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఒకసారి ఆ ప్రాసెస్ చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా ఉంది. మనం దీక్ష యాప్ ఓపెన్ చేయగానే ప్రోగ్రామ్స్ మనం ఏదైతే చేసామో ఓపెన్ చేసుకుంటాం. విద్యా ప్రవేశం పాఠశాల నాయకులు 2 ఓపెన్ చేస్తాం. ఇక్కడ 0/2 కంప్లీటెడ్ అని ఉంటుంది. దీన్ని టాస్క్ డీటెయిల్స్లోకి వెళ్ళాలి. అందులో 2 టాస్క్లు ఉన్నాయి. మనకి మ్యాండేటరీ మీద టచ్ చేస్తే ఎడిట్ అని వస్తుంది. ఎడిట్లో మనం ఇంతకుముందు ఇన్ ప్రోగ్రెస్ అని పెట్టాము. ఆ ఇన్ ప్రోగ్రెస్ అనే దాన్ని మనం ఇప్పుడు కంప్లీటెడ్లో పెట్టుకోవాలి. కంప్లీటెడ్లో పెట్టుకొని ఓకే చేసుకోవాలి. అలాగే ఫైల్స్ మనం ఏవైతే ఫైల్స్ చేసామో ఆ ఫైల్స్ని నొక్కితే ఇలా వస్తుంది. బాక్స్ మీద టచ్ చేయాలి, అప్లోడ్ చేయాలి. చేస్తే ఆల్రెడీ మనం ఏవైతే చేసామో ఆ ఫైల్స్ అన్నీ మనకి ఇక్కడ కనబడతాయి. అవి ఒకసారి చెక్ చేసుకోండి, మనకి ఫోటోలు ఉన్నాయా లేదా అనేది చేయండి. అలాగే యాడ్ రిమార్క్స్లో ఎన్రోల్మెంట్ యాక్టివిటీస్ అని రాయాలి. లేదా మనం ఏ కార్యక్రమాలు చేసాం, ర్యాలీ, హౌస్ టు హౌస్ విజిట్, అంగన్వాడీ ఏవైతే చేసామో అవన్నీ కూడా మనం బ్రీఫ్గా రాసుకోవచ్చు. దాన్ని చేసి ఫోటోలు అన్నీ ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇంకా చేయని వాళ్ళు ఇమేజెస్లోకి వెళ్తారు. అలాగే మనం ఏ ఫోటో అయినైతే మనం అప్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ ఫోటో మీద టచ్ చేస్తే మనకి ఆ ఫోటో అప్లోడ్ అవుతుంది. కాబట్టి ఆ రకంగా మనం దాన్ని చేసిన తర్వాత కంపల్సరీగా అటాచ్ ఫైల్స్ అని టచ్ చేయాలి. చేస్తేనే అవి సేవ్ అవుతుంది. ఇప్పుడు కంప్లీటెడ్లోకి వచ్చింది. అలాగే కంప్లీటెడ్కి వచ్చిన తర్వాత ఇక్కడ క్యాలెండర్ మీద టచ్ చేయండి. క్యాలెండర్ మీద టచ్ చేసిన తర్వాత ఒక హైలైట్ అవుతుంది, జూలై 15, 2024. దీన్ని మనం జూలైకి ఉంటుంది. జూలైకి ఇది మార్చుకోవచ్చు. ఇలాగా మనం దీన్ని జూలైకి పెట్టుకుంటాం. అలాగే డేట్ కావాలంటే 18వ తారీఖు డేట్ కావాలంటే 18వ తారీఖు డేట్ని ఈరోజు సబ్మిట్ చేస్తున్నాం కాబట్టి 18 పెట్టుకున్నాను. 2024 సంవత్సరంకి చేసి ఇక్కడ డన్ అని పెడితే ఈ రోజుకి మన ఇది స్టేటస్ జూలై 18, 2024కి కంప్లీట్ అయినట్టుగా వస్తుంది. ఓకే సార్. అయిపోయిన తర్వాత మనం బ్యాక్కి వస్తే ఇక్కడ గ్రీన్ టిక్ కనపడుతుంది మనకి. ఆ గ్రీన్ టిక్ పెడితే అది మనకు కంప్లీట్ అయినట్టుగా. ఇప్పుడు టాస్క్ 2లో మనం చేయాల్సింది, మనం క్యాలిక్యులేట్ పర్సంటేజ్ మనం కట్టుకోవాల్సి ఉంటుంది. దీన్ని కట్టుకునే విధానం ఒకసారి చూద్దాం. ఇలా మనం ఒక వైట్ పేపర్ మీద విద్యా ప్రవేశం జూన్ 24 టు జూలై 15 ఎంపీపీఎస్ మన స్కూల్ పేరు ఏదైతే ఉందో అది, అలాగే మన డైస్ కోడ్ రాస్తాం, మన మండలం డిస్ట్రిక్ట్ రాసుకొని ఇక్కడ మనం 2023-24 రోల్ పర్టికులర్స్, 2024-25 రోల్ పర్టికులర్స్ ఒకసారి అక్కడ నమోదు చేసుకోవాలి. క్లాస్ వైజు క్లాస్ 1వ తరగతి, 2వ తరగతి, 3, 4, 5 పెట్టుకుంటాం. అలాగే టోటల్ కూడా ఇక్కడ నమోదు చేస్తాం. టోటల్ నమోదు అయిన తర్వాత మనకి తర్వాత దాని కిందన న్యూ అడ్మిషన్స్, లాస్ట్ ఇయర్ న్యూ అడ్మిషన్స్ ఎన్ని వచ్చాయి 2023-24లో, ఈ సంవత్సరం ఎన్ని వచ్చాయో క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇక్కడ మనం రిమార్క్స్లో రాయవలసింది ఏంటంటే కిందన ఎన్రోల్మెంట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా. నాది ఇప్పుడు రాసిన ఈ స్కూల్ది అయితే ఎన్రోల్మెంట్ ఇంక్రీజ్డ్ 132% ఇంక్రీజ్ అయింది. ఎలా అంటే ఇన్ 2024-25 క్యాలిక్యులేషన్ ఎలా చేయాలంటే ప్రజెంట్ ఇయర్ అడ్మిషన్స్ ఎన్ని, లాస్ట్ ఇయర్ అడ్మిషన్స్ ఎన్ని, 7, 3 పెడితే డిఫరెన్స్ 4 వచ్చాయి. పర్సంటేజ్ కట్టేటప్పుడు
ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ డిఫరెన్స్ మనకి ఇక్కడ 4 వచ్చాయి కాబట్టి 4. లాస్ట్ ఇయర్ న్యూ అడ్మిషన్స్ 3 ఇంటూ 100, 4/3 ఇంటూ 100 వేస్తే మనకి 132% అనేది వస్తుంది. ఇలా ఎంత పర్సెంట్ డిక్రీజ్ అయితే డిక్రీజ్, ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్ మనం నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని ఫోటో తీసుకొని ఇక్కడ మ్యాండేటరీలో మళ్ళీ ఎడిట్ చేసుకొని ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. అలాగే ఇక్కడ దీని మీద ఈరోజు జూలై 18 కాబట్టి జూలై 18 డన్ అని కొడుతున్నాను. జూలై 18 వచ్చింది. ఇన్ ప్రోగ్రెస్ని కంప్లీటెడ్లో పెట్టుకొని యాడ్ ఫైల్స్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ టిక్ మార్క్ అప్లోడ్ చేసేటప్పుడు మనం ఇక్కడ రాయవలసింది ఎన్రోల్మెంట్ పర్సంటేజ్ అని పెట్టుకొని దాన్ని తాలూకా ఇమేజ్ మీద టచ్ చేస్తే ఇప్పుడు మనం తీసిన ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోకి తీసుకువెళ్తుంది. ఆ ఫోటోని మనం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడికి వస్తుంది. అటాచ్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత కింద నుండి అటాచ్డ్ ఫైల్స్ మీద టచ్ చేయాలి, అప్పుడే అటాచ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని కూడా బ్యాక్ మనం వస్తే ఇక్కడ 2 గ్రీన్ టిక్లు వచ్చాయి. 2 గ్రీన్ టిక్లు వచ్చాయి అంటే అప్పుడు మనకి సబ్మిట్ ఇంప్రూవ్మెంట్ అనేది హైలైట్ అవుతుంది. ఆ సబ్మిట్ ఇంప్రూవ్మెంట్ మీద టచ్ చేస్తే మనకి ఇక్కడ మళ్ళీ యాడ్ రిమార్క్స్ వస్తాయి. విద్యా ప్రవేశం ప్రాజెక్ట్ సబ్మిటెడ్ అని రాసుకొని ఇక్కడ మరి ఇంకేమి ఫోటోలు కానీ ఏవైనా ఉంటే చేస్తామో ఆ తర్వాత సబ్మిట్ ఇంప్రూవ్మెంట్ కొడితే ఇది అనేది సేవ్ అయిపోతుంది. అక్కడితో మనకి ప్రోగ్రామ్ అనేది మనకు అవుతుంది. ఇక్కడ చేసేటప్పుడు సబ్మిట్ ఇంప్రూవ్మెంట్ కొట్టినప్పుడు సింక్ అని ఇక్కడ ఉంటుంది. ఈ సింక్ మీద ఆరెంజ్ కలర్లో ఉంటుంది. దాని మీద టచ్ చేస్తే అది ప్రాజెక్ట్ అయితే గ్రీన్ కలర్లోకి వస్తుంది. గ్రీన్ కలర్లోకి వచ్చిన తర్వాత మాత్రమే సబ్మిట్ ఇంప్రూవ్మెంట్ అనేది మనం చేస్తే డాష్ బోర్డ్లోకి మనకి వెళ్తుంది. కాబట్టి ఈ రకంగా మనం జూలై 20వ తారీఖు నాటికి దీన్ని కంపల్సరీగా పూర్తి చేయవలసి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ రోజు నుంచి దీన్ని సబ్మిట్ మనం చేసుకోవచ్చు. మన టాస్క్ అంత రాసాం కాబట్టి చాలా జాగ్రత్తగా సబ్మిట్ చేసి మనం ఫైల్స్ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని సబ్మిట్ చేయవలసిందిగా కోరుతున్నాను. మీ దీక్ష కోఆర్డినేటర్ బి రాజేశ్వరి. థ్యాంక్ యూ.